హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఎక్కడున్నారని చూస్తున్నారా? సో భద్రకాళి దేవస్థానం అంటే భద్రకాళి టెంపుల్కి వచ్చాను. మా మమ్మీ ఇంకా నేను వచ్చామన్నమాట. సో వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళిండ్రు. హాయ్ చెప్తారు. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. సో కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళిండ్రు. సో వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. ప్లేట్లో వాటర్ ఎక్కడ పోయింది? తీసేసిందంట వాటర్ మొత్తం. సో ఇప్పుడు మీరు చూసేది భద్రకాళి చెరువు. సో వాటర్ మొత్తం డ్రైన్ చేశారు క్లీన్ చేయడం కోసం. సో వరంగల్లో ఉన్న వాళ్ళకి ఈ చెరువు నుంచే డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై అవుతుంది. ఏమో అన్నయ్య ఎందుకు దాచుకుంటున్నారు? కెమెరా మొత్తం సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు లైక్ స్టార్టింగ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళిద్దాం. మరి తీసుకున్నావా?
వాటర్ బాటిల్. భద్రకాళి టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. అలాగే 1000 పిల్లర్ టెంపుల్ కూడా వచ్చాము దర్శనం చేసుకోవడానికి. సో మమ్మీ వాళ్ళందరూ కూడా వచ్చారు మళ్ళీ. సో ఇదే 1000 పిల్లర్ టెంపుల్ అన్నమాట, వరంగల్లో ఉంటుంది. సో మీకు క్లియర్గా మొత్తం చూపిస్తాను. సో ఈ టెంపుల్ని 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి అని అంటాం. ఎందుకంటే ఈ టెంపుల్ని 1000 స్తంభాలతోని కట్టారనమాట. సో అందుకు ఈ టెంపుల్కి 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్ అని పేరు వచ్చింది. సో 12th సెంచరీలో కాకతీయ డైనాసిటీ ఉన్నప్పుడు సో ఆ కింగ్ రుద్రదేవుడు ఈ టెంపుల్ అనేది నిర్మించారు. సో అందుకు ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామి కొలువై ఉంటారు. సో ఇప్పుడు మీరు చూసేది లైక్ రీసెంట్గా రినోవేట్ చేస్తున్నారు మళ్ళీ టెంపుల్ని. సో లైక్ పిల్లర్స్ అనేటి డ్యామేజ్ అయ్యాయి. సో అందుకు మళ్ళీ ఈ టెంపుల్ని మళ్ళీ ప్రాపర్గా రినోవేట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ అయితే భద్రకాళి టెంపుల్ ఇంకా 1000 పిల్లర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో అదన్నమాట ఈ బ్లాగ్. సో ఇంకా బ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అన్నయ్య చిలక జోష్యం కోసం పోతున్నాడు చూడండి, సైలెంట్గా తెలీదు బ్లాగ్ తీస్తున్నట్టు. నీ పేరు మీద మాత్రం శనిపోతుంది. ఇప్పుడు ఏ పని చేయాలనుకున్నా కానీ జనవరి నుంచి అయిపోతుంది. కానీ నువ్వు చెప్పి చేయవద్దు. ఇంకొకటి ఫ్రెండ్షిప్ చేయరాదు. 3 ప్లేసులు మార్చేది అక్కముంది నీ పేరు మీద. పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, ఇప్పుడు నడిచేది ఒక చోట. ఒక స్థాయికి ఎదిగిన ఇంకో స్థాయికి పోయే అవకాశం అయితే ఉంది. శని ఆచారాలకి అయిపోయినాయి నీ పేరు. దసరా పండుగ నుంచి కానీ ఇట్లా మాత్రం 3 కోరికలు వచ్చేది. ఒకటి విదేశ ప్రాప్తి ఒకటి ఉన్నది, విదేశ ప్రయాణం.